నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైం. 10వ తరగతి తర్వాత భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? మీ పిల్లల్ని ఏ కోర్సులో జాయిన్ చేయాలి? ఏ కోర్సు చేస్తే భవిష్యత్తు బాగుంటుంది? అసలు ఎన్ని కోర్సులుంటాయి? ఇలా అనేక సందేహాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? అసలు మీ లక్ష్యం ఏమిటి? 10వ తరగతి తర్వాత తీసుకునే నిర్ణయం మీ పిల్లల జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఇంటర్మీడియట్ విద్యార్థి యొక్క విద్యా ప్రయాణంలో అనేక కారణాల వల్ల అపారమైన ప్రాముఖ్యతను కలిగి అత్యంత కీలకమైన దశగా పనిచేస్తుంది. వారికి ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు మరియు వ్యక్తిగత అభివృద్ధిలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాన్ని మరియు జ్ఞానాన్ని అందిస్తుంది. దీని ప్రాముఖ్యత కేవలం అకాడమిక్ ఎదుగుదలలోనే కాదు, భవిష్యత్తు సవాళ్లకు సిద్ధమైన వ్యక్తులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అసలు 10వ తరగతి తర్వాత ఎన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి? కోర్సును ఎలా ఎంపిక చేసుకోవాలి? కాలేజ్ని ఎలా ఎంపిక చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సైన్స్, కామర్స్, ఆర్ట్స్, పాలిటెక్నిక్, పారామెడికల్ లాంటి కోర్సులు ఎన్నో ఉన్నా సైన్స్ కోర్సుకున్న ప్రాముఖ్యత మరే కోర్సుకు లేదు. డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, మరే ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో స్థిరపడాలన్నా ఉన్నత విద్య కోసం పునాది, జీవన ప్రగతి, వ్యక్తిగత మరియు సామాజిక అభివృద్ధి, ప్రపంచ పోటీతత్వం, సామాజిక సమానత్వం మరియు సాధికారతకు 10వ తరగతి తర్వాత తీసుకునే నిర్ణయమే విద్యార్థి జీవితంలో అత్యంత కీలకం. ప్రధానంగా బైపీసీ మరియు ఎంపీసీ కోర్సులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ఎక్కువ మంది విద్యార్థులు ఈ కోర్సులపైనే మొగ్గు చూపుతున్నారు. సహజంగా ఎంపీసీ ఎంపిక చేసుకున్న విద్యార్థులు ఇంజనీరింగ్ సంబంధిత కోర్సులు చదివిన తర్వాత సరైన ఉద్యోగ అవకాశాలు రాక దురదృష్టవశాత్తు అనేక మంది యువత నిరుద్యోగులుగా మిగిలిపోవటం లేదా చదివిన చదువుకు సంబంధం లేని ఉద్యోగాలు చెయ్యటం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో ఈజీగా లైఫ్ సెటిల్ అవుతుందనే అపోహతో ఎక్కువ మంది విద్యార్థులు ఈ కోర్సులు చదవటం, కాలేజీలు ఎక్కువ సంఖ్యలో ఉండటం, మంచి కాలేజీలు తక్కువగా ఉండటం వలన విద్యలో నాణ్యత కరువై వృత్తి నైపుణ్యత లేకపోవటం, విపరీతమైన పోటీతత్వం పెరగటం, సంబంధిత కంపెనీలు ఎక్కువగా లేకపోవటం, ముఖ్యంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తక్కువగా ఉండటం దీనికి ప్రధాన కారణం. ఇలాంటి తరుణంలో విద్యార్థుల ముందున్న బెస్ట్ ఆప్షన్ ఇంటర్మీడియట్లో బైపీసీ. డాక్టర్ కావాలని కలలు కంటున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్లో బైపీసీ కోర్స్ ఒక గొప్ప అవకాశంగా మారింది. ఎందుకంటే ఇది వివిధ సైన్స్ విభాగాలకు అకాడమిక్ వెన్నెముక. సహజంగా బైపీసీ ఎంపిక చేసుకున్న విద్యార్థులు మెడికల్ లేదా మెడికల్ సంబంధిత కోర్సులు ఏవి చదివినా ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు చాలా విరివిగా ఉంటాయి. విద్యార్థి దశలో కొద్దిగా కష్టపడితే తర్వాత లైఫ్ సెటిల్మెంట్ ఈజీగా ఉంటుంది. ఇంజనీరింగ్తో పోల్చుకుంటే తక్కువ మంది విద్యార్థులు మాత్రమే మెడికల్ కోర్సులు చదవటం, వృత్తిపరమైన ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండటం, ప్రధానంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉండటంతో పాటు సమాజంలో గౌరవప్రదమైన స్థానం ఒక్క మెడికల్ కోర్సులకు మాత్రమే ఉండటం వలన మెడికల్ కోర్సులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇవన్నీ బాగానే ఉన్నా తల్లిదండ్రులకు తమ పిల్లల్ని ఎలాంటి కాలేజీల్లో చేర్పించాలి అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ముఖ్యంగా డాక్టర్లుగా స్థిరపడాలనుకునే విద్యార్థులు సరైన కాలేజీలో చేరటం అత్యంత కీలకం. మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించటం అనేది డాక్టర్ డ్రీమ్ గల ప్రతి విద్యార్థికి ఒక లైఫ్ టైం అచీవ్మెంట్. డాక్టర్ కావాలనుకున్న విద్యార్థులు బైపీసీ స్ట్రీమ్ని అభ్యసించటానికి ఇంటర్మీడియట్ విద్య కోసం మంచి కళాశాలను ఎంచుకోవటం చాలా అవసరం. ఎందుకంటే సరైన కాలేజీని ఎంపిక చేసుకుంటేనే సరైన ఫలితాలొస్తాయి. పెద్ద ఎత్తున ర్యాంకులు ప్రచారాలు చేస్తున్న విద్యాసంస్థల ప్రకటనలు చూసి మీ అమ్మాయి లేదా అబ్బాయి భవిష్యత్తును నిర్ణయిస్తున్నారా? అయితే మీరు మాత్రం ఈ తప్పు చేయకండి. ఇలాంటి ప్రకటనలు చూసి మోసపోకండి. సాధారణంగా ప్రచార ఆర్భాటాలని నమ్మో, కార్పొరేట్ కాలేజీలను,
గతంలో ర్యాంకులు వచ్చాయనో, ఎక్కువ మంది లేదా తెలుసున్న వాళ్ళు అక్కడ చదువుతున్నారనో, ఫీజులు తక్కువనో, లేదా ఇంటికి దగ్గరలో ఉందనో కాలేజీలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి కాలేజీల్ని మీరు ఎంపిక చేసుకుంటే మందెక్కువైతే మజ్జిగ పలచబడుతుంది అనే సామెతలా క్లాస్ రూమ్ స్ట్రెంత్ ఎక్కువగా ఉండి మైక్లలో పాఠాలు చెప్పటం, హాస్టల్ రూమ్లలో కెపాసిటీకి మించి విద్యార్థులను ఉంచటం, గుంపులో ఒకరిగా ఉండటం వల్ల విద్యార్థుల పట్ల వ్యక్తిగత శ్రద్ధ కరువై ఫలితాలు నిరాశాజనకంగా ఉంటున్నాయి. గతంలో ఎంసెట్ అనే రాష్ట్ర స్థాయి పరీక్షలు ఉన్నప్పుడు కార్పొరేట్ కాలేజీలు అవలంబించిన బట్టి పట్టే పద్ధతి మరియు కాలేజీ వారిచ్చిన పరిమిత మెటీరియల్స్ని మాత్రమే చదివే విధానం ఉండేది. కానీ నీట్ లాంటి జాతీయ స్థాయి పరీక్షలు రాయాల్సి వస్తున్నప్పుడు ఈ పాత కాలేజీలు అవలంబించిన పాత పద్ధతులు పనికి రాకుండా పోయాయి. ఇప్పుడున్న కాన్సెప్ట్స్ని అర్థం చేసుకుని వాటిని అప్లై చేసే విధానంలో మాత్రమే విజయం సాధించటం సాధ్యమవుతుంది. దీనికోసం సిబిఎస్ఈ లాంటి అప్డేటెడ్ సిలబస్ను మోడర్న్ టీచింగ్ మెథడ్స్ ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధించటం, అర్థమైన దాన్ని అప్లై చేసే విధంగా అసైన్మెంట్స్ వంటి యాక్టివిటీస్ ద్వారా ఎంకరేజ్ చేయటం వంటి మోడర్న్ మెథడ్స్ ని అవలంబించటం చాలా అవసరం. దూరపు కొండలు నునుపులాగా గడిచిన కొద్ది సంవత్సరాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని నార్త్ ఇండియన్ బేస్డ్ కోచింగ్ సెంటర్లు అడపాదడపా ర్యాంకులతో మెరిసినా పూర్తి స్థాయిలో విజయాలు సాధించలేకపోయాయి. ఇలాంటి కాలేజీలు లేదా కోచింగ్ సెంటర్లు కేవలం కోర్సు పూర్తి చేయడానికి మాత్రమే పరిమితం తప్ప మెడిసిన్లో సీటు సాధించే ఫలితాల్లో శూన్యం. విపరీతంగా ర్యాంకుల్ని ప్రచారం చేసుకునే కాలేజీలు సహజంగా మెరిట్ స్టూడెంట్స్ ని కొనడం, వీళ్ళని ఒక స్పెషల్ బ్యాచ్ గా తయారు చేసి వారి వల్ల వచ్చిన ర్యాంకులను లేదా ఇతర కాలేజీల్లో ర్యాంక్ సాధించిన విద్యార్థులను కొని ఫేక్ రిజల్ట్స్ ను పెద్ద ఎత్తున ప్రచారం చేసి వేల మంది విద్యార్థుల్ని ఆకర్షించి ఆర్థికంగా లాభపడుతున్నాయి. కానీ వారి దగ్గర చదివి ఇంటర్మీడియట్లో పాస్ కాని, కనీసం నీట్లో క్వాలిఫై కాని విద్యార్థుల గురించి మాట్లాడరు. మరికొన్ని కాలేజీలు తక్కువ ఫీజుల పేరిట ఎక్కువ మంది విద్యార్థులను ఆకర్షించి వారికి సరైన విద్యను అందించలేక చేతులెత్తేసి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. స్టడీ టైంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు స్టడీ టైం. ఇలాంటి కాలేజీలను ఎంపిక చేసుకుంటే విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుంది. అందుకే మెడికల్ ఎడ్యుకేషన్ లో అపార అనుభవం, ఎక్స్క్లూజివ్ గా మెడికల్ ఎడ్యుకేషన్ ను మాత్రమే అందిస్తూ తక్కువ సంఖ్యలో స్టూడెంట్స్ ని తీసుకుని ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధను తీసుకుని మంచి ఫలితాలను ఇవ్వగలిగి భవిష్యత్తు ప్రయాణంలో అండగా ఉండే కాలేజీలను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. మరి ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ అవ్వాలన్న గమ్యాన్ని చేరుకోవడానికి తొలి అడుగు ఇంటర్మీడియట్ లో బైపీసీ. డాక్టర్ కల నిజం కావాలి అనుకున్న అనేక మంది విద్యార్థులకు ప్రత్యామ్నాయం విజ్డమ్ మెడికల్ అకాడమీ. వైద్య విద్యలో 15 సంవత్సరాలకు పైగా విస్తృతమైన అనుభవం కలిగి ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినటువంటి నీట్ పీజీ తర్వాత సూపర్ స్పెషాలిటీ కోర్సులకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినటువంటి నీట్ ఎస్ఎస్ మరియు అమెరికా, కెనడా వంటి దేశాల్లో డాక్టర్గా స్థిరపడటానికి రాయాల్సినటువంటి యుఎస్ఎంఎల్ఈ, ప్లాబ్ వంటి అంతర్జాతీయ పరీక్షలకు డాక్టర్లకు సైతం కోచింగ్ ఇస్తూ దాదాపు 10,000 మందికి పైగా డాక్టర్లకు ఢిల్లీ, నోయిడా, హైదరాబాద్ వంటి నగరాలలో కోచింగ్ ఇచ్చి వారు అత్యున్నత స్థానాల్లో స్థిరపడటానికి దోహదపడి ఇప్పుడు అదే అనుభవం, పట్టుదల, శ్రద్ధతో హైదరాబాద్ మరియు విజయవాడలో నీట్ లాంగ్ టర్మ్ మరియు ఇంటర్మీడియట్లలో సత్తా చాటటానికి విజ్డమ్ మెడికల్ అకాడమీ మీ ముందుకు రావటం డాక్టర్ కావాలనే దృఢ సంకల్పం ఉన్న విద్యార్థులకు గొప్ప అవకాశం. గత అపారమైన అనుభవంతో ప్రతి విద్యార్థి సమస్యలు, అవసరాలు, అపోహలు, అడ్డంకులపై పూర్తి అవగాహన ఉన్నందున మెడిసిన్ విద్యకు తొలి అడుగు అయినటువంటి ఇంటర్మీడియట్ మరియు నీట్ యూజీ సిలబస్లోని అన్ని సబ్జెక్టులపై, మరీ ముఖ్యంగా ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ మీద
విద్యార్థులకుండే సహజమైన భయాన్ని పోగొట్టి వారికి అవగాహన, ఆసక్తి రేకెత్తించే విధంగా బేసిక్స్ను ఈజీగా అర్థం చేసుకుని స్వతహాగా వాటిని అప్లై చేసే సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా అద్భుతమైన ప్రణాళికతో, ఎక్స్క్లూజివ్ మెడికల్ క్యాంపస్తో చేరిన ప్రతి విద్యార్థిని డాక్టర్ని చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న విద్యాసంస్థ విజ్డమ్ మెడికల్ అకాడమీ. విజ్డమ్ మెడికల్ అకాడమీలోని విద్యార్థులు నేటి పోటీ ప్రపంచంలో విజయం సాధించడానికి అవసరమైన విజ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంపొందించడానికి మెడిసిన్ విద్యలో మా పూర్వ అనుభవం మరియు నూతన విద్యా విధానాలతో ఆధునిక ల్యాబ్లు, అత్యాధునిక తరగతి గదులు మరియు లైబ్రరీలు కలిగి ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, ఇంటి తరహా భోజనం, క్లాస్ రూమ్ మరియు హాస్టల్ రూమ్లలో పరిమిత సంఖ్యలో మాత్రమే విద్యార్థులను తీసుకుని ప్రాక్టికల్ విద్యా విధానం ద్వారా విద్యార్థులకు అడుగడుగునా మార్గనిర్దేశం చేయడానికి అపారమైన అనుభవం కలిగిన అధ్యాపక బృందాన్ని, సాధారణ విద్యార్థిని సైతం ర్యాంకర్గా తీర్చిదిద్దగలిగే ప్రణాళికను కలిగి ఉన్న ఏకైక విద్యా సంస్థ విజ్డమ్ మెడికల్ అకాడమీ.
సమాజంలో గౌరవం, డబ్బు, హోదా, సంతృప్తి వంటివి ఒక్క డాక్టర్లకే సాధ్యం. అటువంటి భవిష్యత్తుని ఇవ్వాలి అనుకునే తల్లిదండ్రులకు, ఇటువంటి జీవితాన్ని పొందాలి అనుకునే విద్యార్థులకున్న ఒకే ఒక్క మార్గం విజ్డమ్ మెడికల్ అకాడమీ. ఇంటర్ విద్యార్థులను ఎంబీబీఎస్ డాక్టర్లుగా, తర్వాత వారిని పీజీ స్పెషాలిటీ డాక్టర్లుగా, ఆ పైన వారిని సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లుగా తీర్చిదిద్దుతున్న మొట్టమొదటి మరియు ఏకైక విద్యాసంస్థ విజ్డమ్ మెడికల్ అకాడమీ. మీ పిల్లల యొక్క శక్తి సామర్థ్యాలను బేరీజు వేసి ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేరిన ప్రతి విద్యార్థిని డాక్టర్ని చేయాలనే సంకల్పంతో నడుపుతున్న విద్యాసంస్థ విజ్డమ్ మెడికల్ అకాడమీ. సో మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ పిల్లలతో ఒకసారి క్యాంపస్ విజిట్ చేసి విజ్డమ్ మెడికల్ అకాడమీ వారు అందిస్తున్న వసతులను, ప్రణాళికలను, ప్రత్యేకతలను ప్రత్యక్షంగా చూసి అడ్మిషన్ తీసుకోవడం ద్వారా డాక్టర్ కలను నిజం చేసుకోండి. కేష్ కింగ్ ఆయుర్వేద తైలం వలన నా హెయిర్ ఫాల్ ఆగిపోవడం మాత్రమే కాక కొత్త జుట్టు రావడం కూడా మొదలైంది. 21 వనమూలికలు కలిగిన కేష్ కింగ్ ఆయుర్వేద తైలం. నా చేతికున్నాయి మెహందీ, కావేరి కావేరి మెహందీ. కావేరి మెహందీ కోన్ చేతికి ఇస్తుంది అసలైన ప్రేమ రంగు. స్వయంగా మెరుగ్గా కావడానికి టఫ్ సంకల్పాలు కావాలి. మీ సంకల్పాలతో పాటుగా అందజేయడానికి తయారు చేయబడ్డాయి టఫ్ బజాజ్ ఎయిర్ కూలర్లు. వీటి అద్వితీయంగా తయారు చేయబడ్డ మోటారు మరియు పంపు దీర్ఘకాలం నడుస్తూనే ఉండడానికి మీ కొరకు సిద్ధం చేయబడ్డాయి. బజాజ్ బిల్డ్ ఫర్ లైఫ్. నేను నా తలనొప్పి భరించలేకపోతున్నాను.